రకమైన బ్రాంతి, దాని బ్రాంతి దాని ఫ్రాన్సిక్ ఫేమస్ అంట. మీ దగ్గరకు వచ్చేప్పుడు నేను కొద్దిసేపు గూగుల్లో సెర్చ్ చేశా. అసలు ఇలా ఎలా తయారు చేశారంటే ఇష్టం వచ్చింది, దీంట్లో ఏమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకుండా తయారు చేశారు. ఎంతమంది చనిపోయారు కదా, దాదాపు ఎన్ని కుటుంబాల వాళ్ళు రోడ్డును పడ్డాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ 2 పాఠశాలలు, ఒకటి భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా తమ సొంత లీజ్ తీసుకుని డిస్టిలరీస్లో తమకు కావాల్సిన బ్రాండ్లను తమకు కావాల్సిన రేట్లతో తయారు చేసుకొని మన వ్యక్తుల ద్వారా ఆర్డర్ ఇప్పించుకున్నారు. అంతా గవర్నమెంట్ పేరుతో జరిగింది. ఇదే ఇక్కడ దీంట్లో గొప్పతనం. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ది నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్, కానీ గవర్నమెంట్కి ఏమాత్రం సంబంధం లేదు, ఆర్డరింగ్ మొదలుకొని. సో అసలు గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తి ఎందుకు వస్తాడు ఇక్కడికి? అదే కదా అసలు అతనికి సంబంధం అండి. ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఫైనాన్స్ వ్యవహారాలు చూసే అతనికి గవర్నమెంట్ పాలసీకి అసలు ఏం సంబంధం కదా. మరి రోజు దాదాపు 3200 ఎంతో వైన్ షాపుల్లో డబ్బులు తీసుకున్నప్పుడు ఈ డబ్బులంతా ఆ రోజు సాయంత్రం బ్యాంకులో కడతారా, లేకపోతే సాయంత్రం ఎక్కడ పెడతారు డబ్బులు? ఓకే, 3-4 రోజులకు ఒకసారి హైదరాబాద్కి ఎందుకు పోయాయి, ఒక్క కేసు కింద పోయినా ఈ యొక్క డబ్బులంతా అంటే ఆ రోజు వచ్చిన స్టాక్ ఎంత, దాని డీటెయిల్స్ ఉన్నాయా లేవు? ఎందుకంటే డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి వచ్చాయి. ఫ్యాక్టరీ నుంచి ఎంత వచ్చిందో ఎక్కడా లేదు. సో కొంత ఏపీబీసీల నుంచి ఆర్డరింగ్ ఇచ్చి నేరుగా ఫ్యాక్టరీలు తెప్పించుకుంటే హాలోగ్రామ్ ఇట్లాంటివి ఏమీ లేవు. సో ఏదైతే ఫ్యాక్టరీల నుంచి వచ్చిందో డైరెక్ట్గా దానికి లెక్కలు లేవు. ఆ యొక్క సొమ్మంతా ఎక్కడో పెట్టాలి కదా అది. సో బంగారం అన్నా అంటే ఎక్కడైతే క్యాష్తో ట్రాన్సాక్షన్ చేయొచ్చో, ఇప్పుడు భారతీయ సిమెంట్స్ వాళ్ళ ఫ్యాక్టరీలో 100 మంది క్యాష్లు ఇవ్వచ్చు. సో అదేవిధంగా దాన్ని రియల్ ఎస్టేటు, అదేవిధంగా బంగారు మీరు చూడండి, ఈ డబ్బులంతా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడానికి వీలుగా ఉండే దాన్ని అలాంటి పరిశ్రమల దగ్గర పెద్ద పెద్ద హాస్పిటల్స్, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు అన్ని పుట్టుకొచ్చేసాయి ఈ 4 ఏళ్లలో. అవును సార్, ఇప్పుడు సినిమాలు తీశారు. ఎందుకంటే ఇంకొక విషయం నేను ఎంక్వైరీ చేస్తే విజయ్ గారు ఇంకొక విషయం తెలిసింది, తీసిన సినిమాలు కాకుండా బడా బడా డైరెక్టర్లకి రైటర్లకి కోట్ల అడ్వాన్సులు కూడా ఇచ్చున్నారట. అంటే ఫర్దర్గా సినిమాలు తీయాలంటే వాళ్ళు 30 ఏళ్ళు ఉంటారని వాళ్ళు కదా. సో 30 ఏళ్ళు ఉంటాం కాబట్టి మనం ఫర్దర్గా సినిమాలు తీయాలి. సో ఎక్కడైతే మనం క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడానికి వీలుగా ఉంటుందో అట్లాంటి రంగాలు ఎంచుకున్నారు. సో అట్లాంటి రంగాలు ఫ్లో అయింది. అదేవిధంగా భారతీయ సిమెంట్స్లో ఫ్లో అయింది. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు లాంటి దాని అధికృత దాన్ని రెగ్యులేటరీ ఏజెన్సీ నేను బెయిల్ ఇవ్వనంటే ఇవ్వను. గవర్నమెంట్ అట్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కెన్ టేక్ ఎనీ డిసిషన్ స్పష్టంగా చెప్పిందంటే సో దాని ప్రైమా ఫేసి కనిపిస్తుంది. హైకోర్టు ఇవ్వను అని చెప్పింది. ఒక విజయ్ గారు చిన్న బ్రేక్ తర్వాత సుబ్బారావు గారితో మాట్లాడదాం. అంటే నిజంగా గతంలో వీళ్ళు కోర్టులో వ్యవస్థల్ని న్యాయమూర్తుల్ని కూడా తప్పుపట్టిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇవాళ సీరియస్గా ఒక న్యాయమూర్తులు కనుక అడ్డుకోకపోతే ఇప్పుడు ఏంటి, అరెస్టు అనే భయంతో పరిగెట్టేశారు. హైకోర్టులో కేసు ఉండగానే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతే ఇక్కడ కాదు అక్కడ తేల్చుకోండి అంది. సో ఏం జరుగుతుందో ఆ రోజు చూద్దాం. ఎందుకు భయం? చేసే ముందు ఒక మాట సార్, లేదు సార్, లాస్ట్లో మీరు కట్ చేసే ముందు ఒక మాట. ఇప్పుడే మీ ఛానల్లో స్క్రోలింగ్ చూశాను, ఓబులాపురం మైనింగ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాబోతోంది. అవునవును, రాజశేఖర్ రెడ్డి తిన్ని బొక్కేసిన డబ్బులంతా ఇవాళ ఆయన గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇందారెడ్డి ఎక్సెట్రా ఇవాళ దాన్ని తీర్పు రాబోతుంది.